దేవత అనుగ్రహ చిచ్చబ్దం లక్ష్మీగ్రాచ చిచ్చబ్దం శ్రీ మహాగణాధిపతి పూజ తదనంతరం పుణ్యవాచన వాస్తు పురుష తదనంతరం నవగ్రహ ఆరాధన తదనంతరం సత్యనారాయణ వ్రతస్వామి వ్రత మండప కథ పూజ తదనంతరం లక్ష్మీ గణపతి ఆవాహన తదనంతరం లక్ష్మీ గణపతి అభిషేక తదనంతరం వామ పూజ కరిష్యే అంటే మనం ఏమేం చేస్తామంటే ఫస్ట్ వినాయక పూజ తర్వాత 3 చెంబుతో నీళ్ళు అని పుణ్యవాసం అయిన తర్వాత వాస్తు అసలు వాస్తు లేకపోతే మనకి ఏది లేదు వాస్తు పురుషుడు వాస్తు అయిన తర్వాత నవగ్రహాలు ఈ అయిన తర్వాత మళ్ళీ సత్యవ్రతం అన్నారు ఆ వ్రతం అయిన తర్వాత మళ్ళీ అభిషేకం ఉన్నారు కదా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ కథ అంతా అయిన తర్వాత మళ్ళీ 36 గణపతులు ఆహ్వానం చేస్తాం ఆ గణపతులు ఆహ్వానం చేసి మళ్ళీ అభిషేకం గణపతులు పూజ కలిసే మళ్ళీ వేరు మనం ఏమేం చేస్తున్నామో చెప్పాలి పూజా కలిసే ఉండరు మాట్లాడండి గురువు మీరు నీళ్ళు పోయిన కనుకుంటారు పూజా కలిసే అక్కడ తలపడి అయ్యా నీళ్ళు కోసం మీరు చేసుకుంటారు पूजा करशे चलदारा हां మీరు కలదు ఇరాని ఎదురు కోసం తెలుస్తుంది పట్టుకో ఫోన్ వీడియోది అలాగే పట్టుకో పట్టుకో ఈ చేత కూడా పడిపోతుందా ओम कथते मुखष्ट कंठरत्नमदा बोला सत्यब्रह्मणदा दुष्ट सागरंदर तत्तदे बोतंद्र ऋग्वेद सोमेदन अगे शकलधर्म आकाश से वर्तिते उक्तान नटते प्राणानामः मुरारोपः बिडारोपः ज्योतात्मक ब्रह्म भोगसोम नमस्कार मित्रंడి శ్రీకారం చుట్టండి అయ్యా పువ్వట్టునండి శ్రీకారం చుట్టండి ఆ పువ్వట్టున నీళ్ళలో చెప్పండి సార్ ఇలాగే శ్రీరామ్ ఓం గంగే యమునా దేవ కృష్ణ గంగా గోదావరి కావేరి జలసంతందవరం అయ్యంతా దేవాన్ని సంపర్చావు దేవుడికి నీకు వెళ్ళండి మీ మీద చదువుకోండి ఈ ఫ్రేమ్లోనే బట్టి ఈ ఆరుగారి మీద చల్లండి ఇక్కడ రావాలి కదా అబ్బాయి గారి మీద అమ్మాయి మీద కూడా చల్లండి ఓమా పవిత్ర వా పుండరీకాక్ష प्राणप्रतिष्ठा करते ओम ऐं श्रीं देवे नमः ओम श्री महागणाधिपते नमः प्राणप्रतिष्ठा कर ओम गणानां वस्त्रं ज्येष्ठराजं ब्रह्मणादं ओम श्रीं क्लीं ग्लौं गं गणपते वरवरदतर्जन्मोत्तरायः श्री महागणाधिपते नमः ध्यायामि आवाहयामि श्री सर्वतंत्र लोकेंद्र स्थाने आवाहयामि नवरत्न शिवा समर्पयामि ओम गोदावरी जन्मं ताराशो संवर्धो श्री महागणपते नमः शुद्धोदका स्वान समर्पयामि पुष्पेण्य पुष्पालंकरण श्री महागणपते नमः पुष्पालंकरण पुष्पं समर्पयामि श्री महागणपते पशुलंकन पशु समर्पयामि हरित कुंकुम श्री महागणपते नमः हरित कुंकुम समर्पयामि अक्षता समर्पयामि श्री महागणपते नमः अक्षता समर्पयामि अक्षतुले श्री महागणपते नमः ओम नमः श्री महागणपते नमः अक्षता समर्पयामि ओम दोर्पकर्णाय नमः ओम ऐरंबाय नमः ओम स्कंदपूर्वदाय नमः ओम सर्वसिद्धि प्रदायकाय नमः ओवन स्वत्र देवे देवे नाना गंध दोमो गंध श्रीमागणावतार आगे दोमो गणेश महाराज की जय ओम
మంగళం దీపం తైల బయటపెట్టి తైల గౌరీపుత్ర పరమేశ్వరపుత్ర లక్ష్మీనారాయణ దేవత మమ్మల్ని రక్షించి ఎల్లవేళలా సుఖజీవనాన్నిచ్చి ఆయురారోగ్య ఐశ్వర్య కటాక్షాన్నిచ్చి ఉన్నత ఉద్యోగంలో ఉన్నత వ్యవసాయంలో ఉన్నత వ్యాపారంలో దినాభి వృద్ధి చెంది ఎదుగుదల నుంచి సర్వ దుష్టగ్రహం పోగొట్టి సర్వ నరఘోష శత్రుదోష బంధువర్గ దోషాన్ని పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి సర్వదా కాపాడి రక్షించిన ఆయన శరణం శరణం శరణు గణేశ రక్షమాం 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 శరణ గణేశ పాయిమాన్ 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 గౌరీపుత్ర పరమేశ్వరపుత్ర మా పిల్లలు కూడా అఖండ విద్యావృత్తిలో పరీక్ష ఉత్తీర్ణ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ఏ విధమైన పని చేపట్టిన దినాభి వృద్ధి చెంది మా పిల్లలు కూడా మేధశక్తి దక్షిణామూర్తిని అనుగ్రహించి సరస్వతీ కటాక్షాన్నిచ్చి ఉద్యోగాల ప్రాప్తినిచ్చి సరదా కాపాడి రక్షించిన ఆయన శరణం 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 వాయుమాన్ 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 రక్షమాం 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 నమో నమ లక్ష్మీ గణపతి దేవతాయ నమ మంత్రులు కోరుకున్నాయి మందులు కోరుకోరుకునే నాన్నగారికి ఇచ్చాను నచ్చింది కన్నదుర్గా మీరు కూడా సార్కి ఇచ్చాను ఇప్పుడు నక్షత్రాలకు వేయండి 2 లక్షలు మీరు వేసుకోండి మీ ఆవిడగారికి వేయండి పిల్లలకి ఇద్దరికి వేసేయండి దండం పెట్టుకొని పోవాలి లక్ష్మీ గణపతి ప్రసాద శిరస నక్షత్రం నీరు మయాదేవ మయాదేవాన్ని అనుభవం సరిపోతుంది నమస్తే పండుగ అవుతుంది దేవస్థానం యథాస్థానం ఉద్దాసందర్భి మంగళపదేమ యథాస్థానం ఉద్దాసందర్భ పండుగ తీయడము స్టాడీ పట్టు ఈ గుండు కత్తుకో ఒకసారి మేడం చూపించాను ओम भद्रकाय नमः ऐसा मंत्र में सदा जैसा पता प्राप्त है कहते हैं कैसा में दवा होता है देह का आशीर्वाद संत होता है पत्र भद्रा जिलाटी से मैंने दीजिए पत्र भद्रा मुद्रा आता कुछ पकड़ చిన్నదే ఏదైనా గిన్నె ఉందా ఇంట్లోనే పలావ్ గిన్నెలో ఉంటాయి స్టీల్ గిన్నెలు కానీ పలావ్ గిన్నె దిగిపోతుంది అదేంటి దిగిపోతుంది దాంట్లో లేదు దా గుండెకాయది ఈ కొత్త గుండెకాయ ఏ పిల్ల చూడు అంకుల్ వెళ్ళి చూడండి అక్కడ అమ్మవారి గుడి ఉందా అమ్మవారి గుడి దీని అడలు పెంటుందా అక్కడ కూడా అంతా ఉంటుంది కానీ వెనకాల అడుగు 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 అలా అద్దరు పెళ్ళి అవ్వలేని వాళ్ళు కాదు బాబీ
షాన్వి ఇలా చూడు మంచోడు అల్లుడు అయితే తిన్నప్పుడే కాదు ఉన్నప్పుడు కూడా తెలుస్తున్నాడు దండగల్లుడు హ్యాపీ బర్త్డే పొరపాటున పందిరి ఓం చతుర్భుజాయ నమః ఓం విద్యమాయ నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరంతరాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నిరాభసాయ నమః ఓం సత్యతృప్తాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గదాధరాయ నమః ఓం సారంగపాణియై నమః ఓం నందినికే నమః ఓం శంకరారకాయ నమః ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్మనే నమః వరదాయ నమః ఓం యోగి రుద్రాద్య మందిరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం కరుణాయ నమః ఓం శిశురామాయ నమః ఓం జటామకుట శోభితాయ నమః ఓం శక్తే నమః ఓం బిల్వపత్రార్చిత ప్రియాయ నమః ఓం జగద్వాపినే నమః ఓం జగత్కర్త్యై నమః ఓం జగత్సాక్షినే నమః ఓం జగత్పతయే నమః ఓం చింతితార్థప్రదకాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దశార్థాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం సౌరయే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాశ్రవణక్షేత్రేజ్యాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం ఆనగాయ నమః ఓం వనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగాయ స్నాసాయ నమః ఓం అశ్వరూఢాయ నమః ఓం కలిగిన బిడ్డను చూసి నేను తలకే రాసి నల్లని కురులను వంపుగా దువ్వి కస్తూరి తిలకం నుదుటన దిద్ది ఆభరణాలు ధరించి తాంబూలమునే వేసుకొని పరిమళ గంధాలు పూసెనుగా అంబుల పొదలు మూపుకు కట్టి చక్కని దినమూర్తి బట్టి అందాలులికే అశ్వన్నెల్లి శ్రీనివాసుడే వేటకు వెడలే ఈ కారణ్యం మధ్యకు చేరి ధనుష్కారమే చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా చెదురగా పరిగెడగాగే పదునగు అమ్ములు చదురగిరి క్రూర మృగముల వధించి మన గజమునే తరుముతుగాను వడివడిగానే పరుగెడసాగే గజములు అలసట చెల్లి శ్రీనివాసుడు వనమును చేరే కొననులున్న నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే అందమైన పువ్వులతోనూ వసంతైన పళ్ళతోనూ పక్షుల కోటల సవ్వడితోనూ శృంగార వనమే కనువిందాయే పద్మావతియే ఇష్ట సగులతో జల క్రీడలను ఆడదలచి శృంగార వరమున ఆడుతూ పాడుతూ ఆనందముగా విహరించే కన్యలందర అలా చూడు గొప్ప పేరు
కలది ఆ పడకలోనే పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చుము తండ్రి కలియుగ నల్లని కురులను కొప్పెగ చుట్టి కొప్పు నిండా పూలను తురిమి ఎర్రని ముగ్గును పొట్లు పెట్టుకుని నల్లని కాటుక కన్నుల దిద్ది పచ్చ పొట్టును చక్కగా పొడిచి పూసల దండను మెడలో దాచి రంగుల గల్లు గడియాల కాళ్ళకు పెట్టి వెదురు పుట్టను చక్కను పెట్టి చిన్ని కర్రను చేతను బట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొంచెను సోది చెప్పేనంచు స్వామి రాజనగరకు చేరెనుగా శృంగారవనమును పద్మావతియే శ్రీనివాసుని చూసినట్లనే కనులు మూసిన తెరచిన గాని అతని రూపం మరుగులించే ఎంతటి అందమైన వాడు మరపురాని మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామ